అందరికీ నమస్కారం. కుంభరాశి జాతకుల యొక్క 27/7/2025 ఆదివార ఫలితాలను మనం ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. కాబట్టి కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయటం, ఇతరులతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఆదివారం జూలై 27, 2025 తిథి శుక్లపక్షం తదియ. జూలై 26 10 గంటల 42 నిమిషాల నుంచి రాత్రి జూలై 27 10 గంటల 42 నిమిషాలు రాత్రి వరకు. శుక్లపక్షం చవితి జూలై 27 10 గంటల 42 నిమిషాలు రాత్రి జూలై 28 11 గంటల 24 నిమిషాలు రాత్రి వరకు ఉంది. నక్షత్రాలు చూసుకున్నట్లయితే కనుక మనకు మకా నక్షత్రం అనేది జూలై 26 3 గంటల 52 నిమిషాల నుంచి సాయంత్రం జూలై 27 సాయంత్రం 4 గంటల 23 నిమిషాల వరకు కనిపిస్తోంది. ఆ తర్వాత పూర్వ ఫల్గుని నక్షత్రం వస్తుంది. జూలై 27 4 గంటల 23 నిమిషాల నుంచి జూలై 28 5 గంటల 35 నిమిషాల వరకు కూడా మనకు పూర్వ ఫల్గుని నక్షత్రం కనిపిస్తోంది. ఇక ఆదివారం రోజున అంటే 27వ తారీఖున అనుకూలమైన సమయాలు మనం చూసుకున్నట్లయితే కనుక రాహుకాలం చూసుకున్నట్లయితే సాయంత్రం 5 గంటల 11 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 58 నిమిషాల వరకు ఉంది. ఇక దుర్ముహూర్త విషయానికి వస్తే కనుక 5 గంటల 4 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 55 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం చూసుకుంటే 12 గంటల 47 నిమిషాలు అంటే మనకి తెల్లవారుజామున వస్తోంది. ఇది వర్జ్యం 2 గంటల 28 నిమిషాల వరకు కొనసాగుతుందన్నమాట. ఇక తర్వాత శుభ సమయాలు చూసుకుంటే అభిజిత్ ముహూర్తాలు వచ్చేసి 11 గంటల 56 నిమిషాల నుంచి 12 గంటల 48 నిమిషాల వరకు ఉంది ఉదయం. ఇక అమృతకాలం 1 గంట 55 నిమిషాల నుంచి 3 గంటల 33 నిమిషాల వరకు ఉంది. ఇక బ్రహ్మ ముహూర్తం వచ్చేసి తెల్లవారుజాము 4 గంటల 22 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకు నడుస్తోందనమాట. మరి ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ ఆదివారం జూలై 27వ తారీఖున ఎలా ఉండబోతోందనేది చూసుకున్నట్లయితే వీరు చాలా బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం అయితే బాగానే ఉంటుంది. ఆర్థిక లాభాలు అనేవి మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల నుంచి కూడా వీరికి ఆర్థిక లాభాలు అనేవి రావడం జరుగుతుంది. ఇక అత్యంత ఆనందాన్ని కలిగించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు వాళ్ళు ఈరోజు మీ దగ్గరికి రావడమో మీరు వారిని కలవడమో జరుగుతుంది. ఇక ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమ తాలూకు హ్యాపీనెస్ని ఈ రోజంతా కూడా మీరు నిరంతరాయంగా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక చూసుకున్నట్లయితే కనుక ప్రయాణాల విషయానికి వస్తే కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలవడానికి మీరు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటి వల్ల మీరు లాభపడతారు కూడా. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఎక్కువ శ్రద్ధ చూపించడానికి కూడా మీరు ఈరోజు గమనించవచ్చు. అయితే ఈ ఆదివారం రోజున మీరు సహాయం చేసేటటువంటి స్నేహితులు ఉండడం వల్ల ఆనందాన్ని కూడా పొందుతారని చెప్పొచ్చు. ఇక మీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవటానికి కాకులకి జొన్న రొట్టెను కానీ లేదా గోధుమ రొట్టెను కానీ పెట్టండి. ఉదయాన్నే కనుక మీరు చక్కగా పెడితే అవి తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆరోగ్య విషయంగా అయితే చాలా బాగుంది. సంపద కూడా బాగానే కనిపిస్తోంది. కుటుంబ పరంగా చాలా మంచి టైం అయితే గడపబోతున్నారు. ప్రేమ సంబంధ విషయాల్లో కూడా చాలా చక్కటి పురోగతి కనిపిస్తుంది. వృత్తిపరంగా కూడా మంచి పురోగతి అనేది ఉంది. వివాహితుల జీవితం కూడా చాలా బాగుంటుంది ఈ ఆదివారం రోజున. మరి చూసారు కదా ఈ కుంభరాశి జాతకులకు ఆదివారం అంటే 27 జూలై 2025 రోజున ఏ విధంగా ఉండబోతోందో. మరి మీది కుంభరాశి అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.